ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దీనికి అంతగా ఆలోచిస్తున్నారు ఎందుకు? పదండి వెళ్దాం. నేను కూడా మీకు తోడుగా వస్తాను. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సిగ్గులేదా? ఒక అబ్బాయితో అమ్మాయి ఉండి ఎలా వస్తావు? నేను అమ్మాయిని కరెక్టే, కానీ మీ భార్యని కూడా కదా. భర్తతో పాటు భార్య లోపలికి వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. ఏంటి భార్య? ఆ పదం వినడానికి చిరాగ్గా ఉంది. నువ్వు నాకు భార్యవి కావు, నేను నీకు భర్తని కాను. సరే అయితే, మీకేదో సాయం చేద్దామనుకున్నాను, మీతో పాటు మీ వెనకే వద్దామనుకున్నాను, కానీ మీరే బెట్ట చేస్తున్నారు. అయితే అన్నీ ఆపుకుని ఇక్కడే కూర్చోండి, నాకేం పోయేది లేదు. ఏంటి, ఇక్కడే కూర్చోవాలా? అన్నీ ఆపుకోవాలా? అది నా వల్ల కాదు. అయితే పదండి లోపలికి వెళ్దాం. అది ఇంకా నా వల్ల కాదు. సరే అయితే ఇక్కడే కూర్చోండి. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి తిక్క పరీక్షలన్నీ పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేశాను? దేవుణ్ణి నిందించకుండా కాస్త బుర్ర వాడండి, పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరుకుతుందా? ఏంటి పరిష్కారం? ఆల్రెడీ నేనే పరిష్కారం గురించి చెప్పాను కదా, మీతో పాటు వస్తానని. అమ్మ మహాతల్లి, నీకు దండం. సరే పద. పదండి పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా?